జీడీ నెల్లూరు అభివృద్ధి లక్ష్యమని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం దామస్ అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం బెదిరుగుప్పం మండలం టీకేఎంపురం గ్రామంలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారని, ప్రతి మండలంలో 300 నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి తనకు నివేదిక అందించాలని ఎన్నిసార్లు మండల రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికారులు వెంటనే తనకు ప్రభుత్వ భూమిని గుర్తించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంచిగా చిత్తశుద్ధిగా పనిచేసే టీం ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా టీంలో మంచిగా రోల్ ప్లే చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీలో కూడా మంచిగా రోల్ ప్లే చేస్తున్నారు. ఇంకా మన ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఎప్పుడు నిద్రపోవడం, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 24 గంటలు ఉంటే ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. మన అసెంబ్లీ అయిపోయే లోపలికి వెళ్తే ఒక చిన్న 11 సీఎం రిలీఫ్ ఫండ్లు పెండింగ్ అయిపోయి, అవన్నీ లాస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి 11 సీఎం రిలీఫ్ ఫండ్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఈ 20 నెలలుగా 3-4 సార్లు నేను పంపిస్తాం. పోతుంది మనం రిజెక్ట్ అయిపోతుంది. నాకేం చేయాలో తెలియదు. చంద్రగా చెప్తా మొత్తం లిస్టు రాసి అమౌంట్ మొత్తం రాయి, ఈ కట్టలు నా దగ్గర ఇవ్వద్దు, ఆ డీటెయిల్ మొత్తం పెట్టని చెప్పారు. ఇమీడియట్గా నేను డీటెయిల్ తీసుకొని నేరుగా వెళ్ళి అన్నా ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మనోళ్ళు అని చెప్పి అన్ని కూడా పెండింగ్ పెట్టేశారు. ఇది 2 సంవత్సరాలుగా ఈ ఫైల్ తిరుగుతూనే ఉంది. దీనికి ఒక్కొక్కరు కూడా రావడం లేదు. నాకు చాలా ఇబ్బంది ఉంది కాన్ఫరెన్స్ వెళ్ళడానికి. ఇది ఖచ్చితంగా చేయాలంటే అక్కడే 11 పేపర్ అట్టే తీసుకొని 60%, 50%, 60% రాసి ఇంకా ఈ విపత్తులో నీళ్ళలో కొట్టుకోపోయిన ఒక 3-4 ఉన్నారు, రోడ్ యాక్సిడెంట్ ఉన్నారు. దానికి ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. దానికి ఫెసిలిటీ లేదు. దాన్ని కూడా అందరికీ తలా ఇది అంటే ఆలోచిస్తే అలాంటి ఖచ్చితంగా కావాలంటే దానికి కూడా ఈచ్ 1 lakh ఇచ్చేయని చెప్పేసి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో రాశారు. మళ్ళీ చెప్పా ఏమైనా పెండింగ్ ఉందా ఉంటే ఇవ్వకూడదు అంటే ఇది ఉంది, ఇంకా అంత మొత్తం క్లోజ్ అయిపోయింది చెప్పారు. అంటే పెండింగ్ ఉన్న ఫైల్ కూడా ఒకటి కూడా వదలకుండా సీఎం దగ్గర తీసుకుపోయి ఎవరిన పోతే సీఎం దగ్గర ఏం అడుగుతారు, అన్నా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు ఒక 300 కోట్లు వర్క్ ఇవ్వు, లేదా 500 కోట్లు వర్క్ ఇవ్వు, నేను మొత్తం మా డబ్బులను మా ఎన్నిక తీసుకోవాలంటారు. నేను పోతే ఎప్పుడు పోయినా మా జనాలకి ప్రాబ్లం ఉంది, మా ఊర్లో వచ్చిన ప్రాబ్లం ఉంది, మా నియోజకవర్గంలో జరగలేదు, మాకు అది ఇదని 24 hours అని కంప్లైంట్ చేసేదానికి పోతాం. సో నేను వస్తాను కింద పైన చూస్తాను వచ్చేసరికి కంప్లైంట్ చేయడానికి అని చెప్పేసి. కాబట్టి అలా మీకోసమే 24 hours నేను కూడా జీడీ నెల్లూరులో పనిచేస్తామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు 3 కోట్ల దగ్గర 3,25,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అని తీసుకొచ్చాను. ఇది కుప్పం తర్వాత హైయెస్ట్ జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ సీఎం